భారతీయ జనతా పార్టీ ఇంకా ఎంతకాలం ఈ నాన్సుడి ధోరణిని కొనసాగిస్తుంది? ఎందుకంటే మీరు గతంలోనే చాలా సందర్భాలు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో 600 తెలుగుదేశంతో కలవు అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టకుండా తిట్టారు కాబట్టి, ఆ రోజు వ్యతిరేకించి మిమ్మల్ని ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు కలవన్నారు. కానీ మీ ప్రధాన మిత్రుడైనటువంటి జనసేన ఇప్పటికే ఆల్రెడీ తెలుగుదేశంతో కలిసిపోయింది. వాళ్ళు ఆల్రెడీ మా పొత్తు ఇంకా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. మరి మీరే తేల్చాలి ఇప్పుడు. భారతీయ జనతా పార్టీ ఉత్తర భారత, దక్షిణ భారతం, తూర్పు భారతం, దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ ఉంది, అన్ని చోట్ల బలంగా ఉంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా 27 సీట్లు ఎంపీలు గెలుచున్నాం, తెలంగాణలోనే 8 ఎమ్మెల్యేలు మనం గెలిచాం, 4 ఎంపీలు గెలుచున్నాం. అదేవిధంగా తమిళనాడులో 4 ఎమ్మెల్యేలు గెలిచాం. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా సౌత్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తమిళనాడు నుంచి ఆయన పోటీ చేసేటటువంటి ఆలోచన కూడా ఉంది. అంచేత దక్షిణ భారత రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీగా అవతరించబోతోంది. ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళతో పొత్తులో ఉన్నాం. పొత్తు ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ పాటిస్తూ ఉంది. పొత్తు ధర్మాన్ని మేము పాటించినట్టుగా ఏ పార్టీ కూడా మాతో అంతవల్ల పాటించలేదని చెప్పాలి. అదే పొత్తు ధర్మం అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి రఘురామ్ గారు, పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసేన పార్టీ మీతో చర్చించకుండా, మీతో మీ అభిప్రాయాలు పరిగణలో తీసుకోకుండా తెలుగుదేశంతో కలిసిపోయిందని కదా మీరు చెప్పదలుచుకున్నమాట, అంతే కదా? మేము పాటిస్తున్నాం అంటే నేను రాజుగారి మొదటి భార్య మంచిది అన్నట్ట. అంటే మీ అందరికీ తెలిసిన రహస్యం కాదు. అదే అదే అందరికీ తెలిసిన రహస్యమే కాబట్టి, తెలిసిన విషయమే కాబట్టి కొత్తగా దాని గురించి మాట్లాడాల్సిన పని ఉంది. శివశంకర్ గారు చెప్పున్నారు అండ్ మనందరికీ తెలుసు. ఇప్పుడు రీజనల్ పార్టీ ఒక అధ్యక్షుడు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు, ఆయన తీసుకున్నాడు. మాది జాతీయ పార్టీ. ఇవాళ ఏదో డెసిషన్ తీసేసుకుని మేము చేయలేము. మాకు జాతీయ పార్టీలో అనేక మాకు సందర్భాల్లో అనేక స్ట్రాటజీలు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దేశవ్యాప్తంగా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎన్నికలు సమీపించేటప్పటికీ ఎన్నికల్లో ఏ వ్యూహాన్ని మనం పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా సీట్లు సంపాదించాలి, ఏ విధంగా అధికారంలోకి రావాలన్నది మాకు ఒక అవగాహన, మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్ట్రాటజీని చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో తెలుగుదేశం వాళ్ళ స్ట్రాటజీలో ఉన్నారు. ఆల్రెడీ మనం తెలంగాణలో చూసాం, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది బ్రహ్మాండంగాను, మనం చూసాం కదండి. సో అంచేత ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్ట్రాటజీలు ఉంటాయి. మా స్ట్రాటజీ ఖచ్చితంగా ఎన్నికల సమయానికి సమీపిస్తుంది. అదే అడుగుతున్నా అవునన్నా కాదన్నా, తెలంగాణ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతాల్లో చూస్తే ప్రియాంక గాంధీ గారి ప్రచారానికి వస్తే దాదాపుగా ప్రియాంక గాంధీ గారి ప్రచారంలో మొత్తం తెలుగుదేశం జెండాలే కనిపించాయి. ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారానికి వచ్చారా, లేక తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చారా అనేటువంటి స్థాయిలో తెలుగుదేశం జెండాలు ఆ రోజు కనిపించాయి. సరే, దానికి అధ్యక్షుడు గారు ఆమోదం అవుతుందా, చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తోనే ఆ రకంగా చేశారా, ఇదంతా వేరే సపరేట్ చర్చ. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ స్థాయిలో ఒక అండర్ కరెంటో లోపాయికార ఒప్పందమో ఏదో మొత్తం మీద జరుగుతోంది. అట్లాంటి సందర్భంలో మీ నాన్సుడి ధోరణి ఇలాగే కొనసాగిస్తే మీ మిత్రులు జనసేన పార్టీ కానీ లేక తెలుగుదేశం పార్టీ కానీ అవుతారో ఎవరో తెలియదు, అయితే ఇలాగే నాన్సుడి ధోరణి చూసి ఇక కాదులే పెడతాం అని చెప్పి కాంగ్రెస్తో కలిసిపోయే అవకాశం ఉందా? సార్, నాన్సుడు ఎందుకు అనుకోవాలి, ఇది స్ట్రాటజీ అనుకోవాలి. దాన్ని అదొక ఎన్నికల సమయంలో, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక 40 రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నాయి. సో దానికి స్ట్రాటజికల్గా భారతీయ జనతా పార్టీ వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పుడు బీజేపీ కీలకం అండి. ఇవాళ దేశంలో ఎంత కీలకంగా ఉందో అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉండొచ్చులే సార్, కానీ దేశంలో ఉండొచ్చు, కానీ సౌత్ లో మీద అంత స్ట్రెంగ్త్ లేదు. ఇట్స్ అక్కడ కూడా కీలకమే ఫ్యాక్ట్ కదా సార్. నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా మాతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. ఇవాళ బీజేపీ కావాలి, బీజేపీ రావాలి, బీజేపీ మాతో ఉండాలని అనుకుంటున్నారు. ఇవాళ అంటే మా శక్తి ఏంటో అర్థమవుతుంది, దాన్ని బట్టి మా దమ్ము ఏంటో అర్థమవుతుంది. ఇవాళ దమ్మున్న నాయకత్వం రాష్ట్రంలో ఉంది మాకు. ఇవాళ పురంధరేశ్వర గారి నాయకత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వం, ఇవాళ అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తుంది. ఇవాళ అంచేత కదండి మా బీజేపీ రావాలి, మాతో బీజేపీ ఉండాలి, మాతో మొన్నటి రోజున ఢిల్లీలో జరిగినటువంటి అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కూడా మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో కూడా మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందాం, దాని సంగతి ఏదో
వాళ్ళతో ఉంటేనే బెటర్ మనకి, ఎందుకంటే మనకి పెద్దగా వచ్చిందే లేదు 2019లో. ఈ పరిస్థితిలాగే కొనసాగితే లాస్ట్ టైం మనకి 0.84% ఓట్లు వచ్చినాయి. ఈసారి మనం ఒంటరిగా పోతే ఎలాగూ జనసేన రాదు కాబట్టి, మీతో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, తెలుగుదేశంతో తెగదంపులు చేసుకుని మీతో అయితే ఉండదుగా. తెలుగుదేశంతో ఆల్రెడీ వాళ్ళు సేల్ అవుతామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారుగా. తెంచుకుంటారా ఉంచుకుంటారా అది మీరు తెచ్చుకోవాలి కాబట్టి. సార్ నేను చెప్పి ఎవరు ఎన్నికల్లో ఎవరి స్ట్రాటజీ వాళ్ళదండి. 98లో బీజేపీ 18% ఓట్లతోటి మనం రాజమండ్రి, కాకినాడ గెలిచాం. అదేవిధంగా అమలాపురాన్ని ఆల్మోస్ట్ చేర్చుకునేంత పని చేసామండి. ఏపీలో అన్ని సున్నాలే కదా. కానీ కరెక్టే, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని అడుగుతున్నారండి? మాకు కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా కలవడానికి రెడీగా ఉన్నారు? ఎవరు లేరు కదా. బీజేపీ మేము కావాలి, బీజేపీ కావాలని, తెలుగుదేశం బీజేపీ కావాలని జనసేన అందరూ అడుగుతున్నారు కదా. ఇవాళ మా వెనకాల పడుతున్నారు కదా. అంటే మా బీజేపీ ఎంత కెపాసిటీగా ఉందో, బీజేపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోండి వాళ్ళ.